మానవ జీవితాన్ని ఉత్తేజపరిచేదిగా ఉంటుంది. మానవునికి ఒక ఆత్మ సంబంధమైనటువంటి బలాన్ని పొందుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. మరి మనుషులను నమ్ముకున్నట్టు కంటే దేవుని నమ్ముకునుట మేలు అని దైవ గ్రంథంలో రాయబడింది. యెహోవాను నమ్ముకునుట మేలని రాయబడింది. అంతేకాదు యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అని కూడా రాయబడింది. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వారు ధన్యులు అని రాయబడింది. ఎందుకు అనంటే ఆయన వానికి ఆశ్రయముగా ఉండునని దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నటువంటి వారున్నాం. నిజంగా దేవుడు మానవులకి ఆశ్రయముగా ఉండటం అంటే ఎంత గొప్ప విషయం అండి. 91వ కీర్తనలో కీర్తనకాడు అంటాడు, మహోన్నతున చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని రాయ